ఒక పార్టీ లీడర్లంటే ఒక ఇంటోళ్ళ తీరుగా అందుకే తోటి లీడర్లకు ఏదన్నా తిప్పలొచ్చిందంటే తత్మ లీడర్లంతా పోయి ధైర్యం చెప్తుంటారు. మేమున్నాం కదా అని భరోసా ఇస్తుంటారు. వాళ్ళకు ఏమన్నా అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. ఇగో ఇట్లనే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ మీద కార్ పార్టీ వాళ్ళకు మస్తు భయమే ఉన్నది. ఇక చూడుర్రి పెద్ది సంస్మరణ సభ మీటింగ్లా మాజీ మంత్రుల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో. ఐతారం నాడు నల్లబెల్లికి బండి కట్టిన కేసీఆర్ సారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఇంటి వాళ్లకు అన్ని తీర్ల ధైర్యం చెప్పిపోయిండు. ఇక సోమవారం పెద్ది సారు సంస్మరణ సభ పెట్టుకుండ్రు. గా మీటింగ్లో మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ సారు నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు మాట్లాడుకుంటా కండ్ల నిలువెట్టుకుండు. లోపలికేంచి దుఃఖం వస్తున్నా సరే ఆపుకొని అట్టనే మాట్లాడిండు. చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ కావాలి, మా కేసీఆర్ తెలంగాణ సాధించాలి కేసీఆర్ నాయకత్వంలో అని క్షణక్షణం తపన పడ్డటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుణ్ణి, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. పెద్ది లేని మీటింగ్ లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్ లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు. ఇక ఒక్క కారు పార్టీలే కాదు, నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లకేంచి పబ్లిక్ సంస్మరణ సభకు వచ్చిళ్ళు. పెద్దికి జోహార్లు తెలిపినరు. ఇక అది అట్లుంటే నర్సంపేట మెడికల్ కాలేజీ దగ్గర పట్ల పెద్ది విగ్రహం పెట్టడానికి గద్దె కడితే దాన్ని రాత్రికి రాత్రే ఒళ్ళగూల కొట్టిలాట. మరి ఇక ఎవరు చేసిర్రో ఎట్లయిందో గానీ తెల్లారి గులాబీ లీడర్లు అంతా అక్కడికి పోయి మస్తు గుసకొచ్చిండ్రు, పంచాది మోపు చేసిళ్ళు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేనే కాదు, తెలంగాణ ఉద్యమకారుడు. అసోంటి మనిషి విగ్రహం పెడదామని గద్దె కడితే కూల కొట్టిండ్రని కోపానికి వచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు. మరి ఇక పోత నర్సంపేట నియోజకవర్గంలో ఇంకేమేమి నడుస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలి.